సార్ నా పేరు రాధాకృష్ణ సార్. ఇది లేఅవుట్ పాటు ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు 250 గజాల అది ఆయన 150 తీసుకుంటే అందులోకెళ్ళి 100 గజాలు నేను రిజిస్టర్ చేసుకున్నాను సార్. దానికి ఎల్ఆర్ఎస్ ఎప్పుడో ఉంది 250 రెంట్కు. ఇది అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయి. మేము కట్టి 12 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే నాలా 30 ఫీట్లు అని చెప్పారు. మున్సిపాలిటీకి వెళ్ళి అడిగాము, మేము రెవెన్యూలో పోయి ఎంఆర్ ఆఫీస్లో అడిగాము. అయితే నాది 46 ఫీట్లు ఉంటే నేను 5 ఫీట్లు 6 ఫీట్లు వదిలేసి 40 ఫీట్లకి పెట్టుకున్నా సార్. అయితే అది కూడా మొన్న వచ్చి ఫస్ట్ ఒకరోజు నైట్ ఉతికిచ్చారు. మీ శిథిలావస్థలో బిల్డింగ్ ఉంది, మీ బిల్డింగ్ ఖాళీ చేయాలి, కొడతామని చెప్పారు. మేము కాదని చెప్పేసరికి మళ్ళీ మొన్న వచ్చారు. ఇది ఇక్కడ సైడ్ వాల్స్ కడుతున్నాము మున్సిపాలిటీ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి, దాని గురించి మీరు ఇక్కడ కొంచెం కాల్ చేసి మీరు కోఆపరేట్ చేయాలంటే సరే అన్నాం సార్. తర్వాత ఏం చేశారు, ఒకరోజు వచ్చి ఇంతవరకు కంపౌండ్ వాల్ పోతాయని మార్కింగ్ చేశారు. ఓకే అన్నాము. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వచ్చారు. మళ్ళీ ఇంకో కంపౌండ్ మొత్తం పోతాయని మార్కింగ్ చేశారు సార్. సరే అన్నాము. మళ్ళీ ఒక రోజు వచ్చి మీ ఇల్లు వరకు పోతాయని ఇల్లుకు మార్కింగ్ పెట్టారు సార్. ఇట్లా 3 సార్లు వచ్చి పెట్టేసరికి మేము ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ నాగేందర్ గారిని కలవడం జరిగింది. ఆయన వచ్చి చూశాడు, సైట్ మీదకి వచ్చి చూసి ఇక్కడ పాజిబుల్ ఉంది, ఎదురుగా ఓపెన్ పోషన్ మట్టి ఉంది, అది తీసేస్తే చాలు, కంపౌండ్ వార్ వరకు మీరు కోఆపరేట్ చేయాలంటే ఓకే అన్నాం సార్. సరే అన్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి లేదు వాళ్ళు అట్లే చెప్తారు, మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తామన్నారు. ఇంకో పాయింట్ నుంచి కూడా అటు ఇటు సమానం తీసుకోమని చెప్పాము సార్. మీటర్లు అన్నారు, ఇక్కడ 11 మీటర్లు అయింది. 1 మీటర్కు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ పోషణ మట్టి ఉంది, తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ సైడు అది గవర్నమెంట్ది ఎండోమెంట్ది అంటారు సార్ గడికోసారి. ఇంకోటి ఆ తర్వాత ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సైట్ మీదకి. మేము అందరం 200 మంది వెళ్తే కాలనీ వాసులము. ఇక్కడికి వచ్చి చూపించాడు, అక్కడ నుండి మా ఇంట్లో నిలబడి ఇక్కడ వరకు ఇలా స్ట్రేట్గా తీసుకోమంటే వంకర దింపమని ఆ రోజు చెప్పి ఓకే అని ఒప్పుకున్నారు. మరి ఈరోజు పొద్దున్నే వచ్చి 5-6 గంటలకు వచ్చి సార్ సడసడ కులగొట్టి వంకలంగా లోపలికి అవసరం నీళ్ళు 70% పోతుంది, నువ్వు ఆకుపై నాళ్ళని కట్టినవాడిని అంటున్నారు సార్. అసలు మా డాక్యుమెంట్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, లేఅవుట్ ప్లాట్లు ఇవన్నీ రిజిస్ట్రేషన్ ప్లాట్లు అన్నీ ఉండగానే నువ్వు 4 ఉన్నావు, మేము కొట్టేస్తాం, అందరూ అట్లా చెప్పిపోతారు, మా ఇష్టం నాటి మేము చేస్తామని మాట్లాడుతున్నారు. అంతే ఇల్లంతా ఇప్పుడు ఇల్లు పొక్కలు కొట్టిపోయారు సార్. ఇంతకుముందు కంపౌండ్ వాల్ పోతాయని కొట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి అందరు ఎక్కడొరక లీడర్లు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇల్లుకు పొక్కలు కొట్టారు, మొత్తం ఇల్లే మీరు 75% పోతుందని చెప్పేసి చెప్తున్నారు సార్. మేము 30 ఏళ్ళ సర్వీస్, నేను ఇప్పుడు రిటైర్ టీచర్ సార్. సర్వీస్ అంతా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి దానికి మొత్తం పెట్టినాం సార్. మా ప్రాణం 30 సంవత్సరాల సర్వీస్ మొత్తం ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాం సార్. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి కాల్ చేయమని ఎంబడుతున్నాం. మేము ఎక్కడ రోడ్డు మీద పడాలి, ఇప్పుడు మా పరిస్థితి ఏర్పడ్డది. మీరు ఏమైనా దయచేసి మా ఇల్లు పోకూడదు చూడండి, మేము కంపౌండ్ వాళ్ళు పోనంటే కోఆపరేట్ చేస్తామంటున్నాం సార్. 12 మీటర్లు వెళ్తుంది, వెళ్ళినాక కూడా కావాల్సే చేస్తున్నారు సార్. అక్కడ పాజిబుల్ ఉండంగా లొకేషన్కి వచ్చి చూస్తే మీకు ఎవరికైనా తెలుస్తుంది సార్. కావాల్సే తప్ప ఇంకోటి సమస్య లేదు సార్. దండం పెట్టినాం, కాలు మొక్కుతున్నాం, మేము కోఆపరేట్ చేస్తామంటున్నాం జిహెచ్ఎంసీకి. అయినప్పటికీ కూడా భయభ్రాంతులను చేసి హైడ్రా అని పోలీసుని పిలిచి అది పిలిచి మాకు బాగా టార్చర్ పెట్టి ఎప్పుడు గుండెపోటే దస్తం తెలియదు. మొన్న నుంచి బీపీ షుగర్ అన్నీ పెరిగిపోయి మొత్తం పరిచయం అవుతున్నాను సార్. నేను తెల్లందాక పొందాక తిండి లేక నిద్ర లేక ఈ అవస్థ చేసిరు. 30 ఏళ్ళ సర్వీస్ను మంటలు కలుపుతున్నారు సార్ వీళ్ళందరూ.